ఎప్పుడు క్యారెట్ ఫ్రై, క్యారెట్ రైస్, క్యారెట్ జ్యూసు ఇవేనా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒకసారి క్యారెట్ తోటి. క్యారెట్ హల్వా అండి. ఎలా ఉందంటే టేస్ట్ స్పూను పెట్టుకుంటుంటే నోట్లో కమ్మగా హాయిగా ముక్క తియ్యగా తగులుతూ జారిపోతూ ఉండిద్ది. ఒక్కసారి మీ పిల్లలకి చేసి చూడండి. క్యారెట్ను కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చేయడం కూడా చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఒకసారి అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఆ ప్యాన్లో 2-3 స్పూన్లు అయితే నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి కాగిన తర్వాత ఒక 1/2 కిలో క్యారెట్ అయితే ముందుగానే తురుము పెట్టుకోండి. ఆ తురుముకున్న క్యారెట్ని ఆ నెయ్యిలో అయితే వేసేసేయండి. నెయ్యిలో వేసేసి గరిటెతోటి అలా తిప్పేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అలా 5 మినిట్స్ మగ్గిన క్యారెట్ని అయితే మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి అలా తిప్పేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. ఇందాకటికి ఇప్పటికి అయితే క్యారెట్ అయితే కొంచెం మగ్గిద్ది. ఇంకా సెకండ్ టైంకి అయితే ఇంకా బాగా మగ్గేసిద్ది. క్యారెట్ పచ్చివాసన అంతా పోయి వాటర్ కంటెంట్ అంతా పోయి బాగా క్యారెట్ అయితే దగ్గరకు వచ్చేసిద్ది. అంతవరకు బాగా అయితే ఆపండి. వేపిన తర్వాత దాంట్లో అయితే ఒక 1/2 లీటర్ అయితే పాలు పోసుకోండి. ఆ క్యారెట్లో పాలు అంతా ఇనికిపోయే వరకు ఉడికించండి. ఒక 2-3 మినిట్స్ అలా పాలు అంతా కాగుతూ ఉండగా మా క్యారెట్లో పాలు అంతా ఇనికిపోతూ ఉండిద్ది. అలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసి మగ్గిస్తూ ఉండండి. పాలు అంతా ఇనికిపోతాయి. క్యారెట్లో ఉన్న పాలు అయితే ఇనికిపోయినాయి. ఇనికిపోయిన తర్వాత 2-3 యాలకులు అయితే దంచి వేయండి. యాలకులు వేసిన తర్వాత ఒక కప్పు పంచదార కూడా వేసుకోండి. ఆ పంచదార దాంట్లో కరిగి బాగా తీగ పాకం వచ్చేంత వరకు ఆ క్యారెట్ని లైట్గా వేపుతూ ఉండండి. మనకి అలా వేపుతూ ఉంటే ఒక 5 మినిట్స్లో తీగ పాకం అనేది వస్తుంది. ఆ చక్కెర అంతా కరిగిపోయి క్యారెట్ చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో. అలా కలుపుతూ ఉండండి. లైట్గా తీగ పాకం అయితే వచ్చింది. మన గులాబ్ జామ్కి ఎలా అయితే లైట్గా తీగ పాకం చూసుకుంటామో అలా బాగా దగ్గరికి వచ్చేటట్టు క్యారెట్ని బాగా వేపండి. అలా వేపుతూ ఉంటే లైట్గా కొంచెం కలర్ చేంజ్ కూడా అయిపోయింది. అప్పుడు దాకా అలా వేపేసేసి ఆ బాండీ తీసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక బాండీ తీసేసుకొని దాంట్లో అయితే కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకొని ఒక గుప్పుడు అయితే జీడిపప్పు వేసేసుకొని బాగా లైట్గా అయితే వేపేసుకోండి. చూడండి జీడిపప్పు నేనైతే ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వేపుకున్నాను. జీడిపప్పు అయితే మాడనివ్వకండి. ఏదైతే ముందు తీసి పెట్టుకున్నామో క్యారెట్ హల్వా కొంచెం బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. ఆ సర్వ్ చేసుకున్న బౌల్లోకి జీడిపప్పు కూడా వేసేసుకోండి. అంతే, బాగా ఎంజాయ్ చేసేయండి.